నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో మంచు ఉప్పెన, సీసీటీవీ కెమెరాలో భయానక దృశ్యాలు. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే బ్రిడ్జి ఏకంగా 165 కిలోమీటర్లు 78,000 కోట్లతో నిర్మాణం. 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. బాబు పవన్ రాక్షసుల కంటే నీచం, వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన ధ్వజం. ఏపీ హైకోర్టులో వైకాపా నేతలకు బిగ్ రిలీఫ్, ఎట్టకేలకు చెవిరెడ్డి సహా 3 బెయిల్. డ్రామా ఆర్టిస్టుగా మారిపోయిన పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపాటు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లోని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాలో జరిగిన అక్రమాలపై సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దాదాపు 10కి పైగా రాష్ట్రాల్లో విస్తరించిన ఈ భారీ నెట్వర్క్లో 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డైరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, హవాలా మధ్యవర్తులు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. నిబంధనల మార్పు నుండి నకిలీ రికార్డుల సృష్టి వరకు ప్రతి దశలోనూ వ్యవస్థీకృత కుట్ర జరిగినట్లు సిట్ నిర్ధారించింది. విశ్వసనీయమైన సహకార డైరీలను టెండర్ల నుండి తప్పించి ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా 2020లో నిబంధనలు భారీగా సడలించారు. వార్షిక టర్నోవర్ పరిమితిని 250 కోట్ల నుండి 150 కోట్లకు తగ్గించడం, పాల సేకరణ సామర్థ్యం, అనుభవ కాలం వంటి కీలక అంశాల్లో రాజీ పడ్డం వల్ల నాణ్యత లేని చిన్న డైరీలకు మార్గం సుగమమైంది. దీనివల్ల శ్రీవారి లడ్డూ నాణ్యతపై తీవ్ర ప్రభావం పడింది. యూపీకి చెందిన బోలేబాబా డైరీ కేంద్రంగా ఈ దందా సాగినట్లు ఆధారాలు లభించాయి. అసలు పాలు లేదా వెన్నను వాడకుండానే పామాయిల్, కర్నల్ ఆయిల్ వంటి నూనెలను కలిపి కృత్రిమ నెయ్యిని తయారు చేశారు. ల్యాబ్ పరీక్షల్లో దొరకకుండా ఉండేందుకు బీటా క్యారోటిన్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను, కృత్రిమ సువాసనలను జోడించారు. సుమారు 68 లక్షల కిలోల ఇటువంటి కెమికల్ నెయ్యిని వీరు ఉత్పత్తి చేసినట్లు దర్యాప్తులో తేలింది. టీటీడీలోని ప్రొక్యూర్మెంట్ మరియు టెక్నికల్ విభాగాలకు చెందిన కొందరు సిబ్బంది తమ అధికారాలను దుర్వినియోగం చేశారు. సరైన తనిఖీలు చేయకుండానే కల్తీ నెయ్యి ట్యాంకర్లకు అనుమతులు ఇవ్వడం, తప్పుడు ల్యాబ్ రిపోర్టులను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడ్డారు. తక్కువ ధరకు నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేయడం వల్ల టీటీడీకి సుమారు 235 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లడమే కాకుండా కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ కుంభకోణంలో భారీగా ముడుపులు చేతులు మారాయి. టెండర్లు ఇప్పించినందుకు, నాణ్యత తనిఖీల్లో వెసులుబాటు కల్పించినందుకు నిందితులు భారీగా లంచాలు డిమాండ్ చేశారు. ఈ లావాదేవీలన్నీ బ్యాంకింగ్ వ్యవస్థకు వెలుపల హవాలా మార్గంలో ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మధ్యవర్తుల ద్వారా జరిగినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వాట్సాప్ చాటింగ్ల ద్వారా ఈ నెట్వర్క్ నడిచినట్లు గుర్తించారు. గుజరాత్లోని ఎన్డీడీబీ ప్రయోగశాల పరీక్షల్లో ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు కలవలేదని నిర్ధారణ అయ్యింది. కానీ కెమికల్ నెయ్యి తయారు చేసినట్టు తెలిపారు. నిందితులు డిలీట్ చేసిన డిజిటల్ డేటాను ఫోరెన్సిక్ ద్వారా వెలికితీసిన సిట్ మొత్తం 500 రకాల బలమైన ఆధారాలను కోర్టుకు సమర్పించింది. తప్పుడు ఇన్వాయిస్లు, ఒకే వాహన నెంబర్లను పదే వాడటం వంటి మోసాలను శాస్త్రీయంగా నిరూపించారు. జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల ప్రసాదాలు తయారు చేయడం వాస్తవం కాదా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ గత టీటీడీ పాలక మండలి తీరును ప్రశ్నించారు. ఆధారాలు లేవు అంటున్నాడు. 500 ఆధారాలతో సిట్టు విచారణతో ఈరోజు బయటపెట్టినటువంటి కల్తీ నెయ్యి లడ్డూల్లో వాడినటువంటి వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారిని. ఈ రోజున దాదాపు 20 లక్షల కోట్ల లడ్డూల్ని దాదాపు 60 లక్షల 20 కోట్ల రూపాయల ధనంతో చేసిన అవినీతి జరిగింది అంటే మరి ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నగరంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా కానివ్వండి, ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి, ఒక చైర్మన్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానివ్వండి, ఈ విధంగా మాట్లాడడం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలను మోసగించవచ్చు, అధికారులను మోసగించవచ్చు,
కానీ దేవుడి కంటిలో మీరు పడినారంటే దేవుణ్ణి మోసం చేయలేరు. ఈ రోజున థర్స్డే మరి నేత్ర దర్శనంతో నీ అంతు చూడబోతున్నానని కూడా నిన్ను హెచ్చరిస్తూ ఇకనైనా ధర్మాన్ని కాపాడే విధంగా నువ్వు ఉండాలని నిన్ను హెచ్చరిస్తున్నావు. సుమారుగా 1,60,00,000 కేజీలు నెయ్యి కొంటే దాంట్లో 60 లక్షల కేజీల నెయ్యిని డూప్లికేట్ కెమికల్స్తో వాడిన నెయ్యిని, అనిమల్స్ ఫ్యాట్తో నెయ్యిని అంతా కూడా దాన్ని తయారు చేసేసి మొత్తం హిందుత్వానికి ఉన్నటువంటి మొత్తం నాశనం చేశారు. అదేవిధంగా ఈరోజు సుబ్బారెడ్డి గారి పేకి సుమారుగా 4,80,00,000 రూపాయలు ఒక సామాన్య వ్యక్తి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందంటే మీరందరూ గమనించవచ్చు ఎన్ని కోట్ల రూపాయలు లంచాలు అతను తీసుకున్నాడు. అసలు యాక్చువల్గా 250 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండే కంపెనీనే టెండర్లు వేయాలా, అలాంటి దాన్ని వీళ్ళు ఒకేసారిగా 100 కోట్ల రూపాయలు తగ్గించి 150 కోట్లు ఉన్నవాడు చాలు మీ టెండర్లకు ఎలిజిబిలిటీ అనేసి అని ఏమంటే డూప్లికేట్ కంపెనీస్ అన్ని క్రియేట్ చేసేసి అసలు 3 ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా లేకుండా జిఎస్టీ అంతా కూడా లేనటువంటి కంపెనీస్ అని కూడా వాళ్ళు డూప్లికేట్ కంపెనీస్ టెండర్స్ ఇవ్వడం కూడా చాలా బాధేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ మత ఆచారాల మీద నమ్మకం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టించారని టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లిజరిన్ వంటి వాటితో లడ్లు తయారు చేశారు, నెయ్యి వాడలేదు అని చెప్పి స్పష్టంగా సిట్టు బహిర్గతం చేస్తే 35వ పేజీలో స్పష్టంగా ఉంది. అవేమి పట్టనట్టు ఈరోజు రోజా గారు కానీ, పేర్ని నాని గారు కానీ, ఇతర నాయకులు మీడియా ముందుకు వచ్చి ఏదో సుప్రీంకోర్టు సిట్ నివేదిక వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్లు, ఎక్కడా కల్తీ జరగనట్లు, లడ్డు ప్రసాదంలో ఎక్కడా కల్తీ జరగనట్లు, అవినీతి జరగనట్లు వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిన విధంగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో మీ నటన ముందు అసలు ఆస్కార్ లెవెల్ యాక్టర్స్ కూడా పనికిరారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను దెబ్బతీయడానికి చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతున్నదని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారికి సేవ చేయాలనే తపనతో జగన్ అడుగులు వేశారని, అయితే తిరుమల లడ్డూలో వాడే నెయ్యి మీద వారు లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. వైఎస్ జగన్ యజ్ఞం చేస్తుంటే చంద్రబాబు రక్తం పోస్తున్నారని భూమన పేర్కొన్నారు. తమ మీద ఆరోపణలు చేయడం తప్ప ఏమి చేశారని నిలదీశారు. చంద్రబాబు పవన్ రాక్షసుల కంటే నీచమని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు దేశంలోని హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్రలు చేశారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సిట్ తన నివేదికలో యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టం చేసింది. అధికారులు డైరీ నిర్వాహకులు కుమ్మక్కై కల్తీ చేశారు అని నివేదిక పేర్కొన్నదన్నారు. పవన్ కళ్యాణ్ పాప పరిహారం కోసం అమరావతి నుంచి తిరుపతి వరకు రోడ్లు కడగాలి, చంద్రబాబు గుండు కొట్టించుకోవాలని భూమన డిమాండ్ చేశారు. 2019 నుంచి 2024 వరకు సిబిఐ విచారణ చేయించింది. దీనికి సంబంధించి ఆ విచారణ చేయించమని సుప్రీంకోర్టుకు వెళ్ళిందే మా పూర్వ అధ్యక్షుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. చంద్రబాబు వేసినటువంటి సిట్ కాదని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఆయన వెళితే సుప్రీంకోర్టు చంద్రబాబు గారి మాటల్ని ఆక్షేపించి మీరు చేస్తున్నటువంటి తప్పు కదా ఇది అని హెచ్చరించి తన ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సిట్టే నివేదిక ఇచ్చి ఉంటే మొన్న గదా కొండ మీద మందు బాటిళ్లు దొరికితే ఆ మందు బాటిళ్లను సాక్షి రిపోర్టర్ వెలికి తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దానిని వీడియో తీస్తే వీళ్లే పెట్టినారు అని పోలీసుల చేత 152A కేసే దేశద్రోహం నేరం కింద కేసు వేసినటువంటి ఘనత మన పోలీసు వాళ్ళది కనుక సుప్రీంకోర్టు సిబిఐని వేసింది. మా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినారు. రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డు అంశంలో సిబిఐ రిపోర్టుపై గురువారం ఆమె చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడారు. ఈరోజు భక్తులందరి కాళ్ళు కడిగి మీ నెత్తిన చల్లుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు కడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి. ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు. తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఆయన కాళ్ళు గడిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు, ఎంత మాట్లాడాడు. ఆయన ఒక ఎత్తు అయితే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు అదే రోజు మీటింగ్లో, మీరు చూస్తే అరవ శ్రీధర్. వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు. ఈరోజు ఏమైంది? దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు. ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు, ఆడవాళ్ళకి అబార్షన్లు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు, సనాతన ధర్ములు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులా అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచోట ఒకసారి ఆలోచించండి. ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వీళ్ళు గౌరవించే వాళ్ళైతే దేవుడిని ఏ విధంగా నోటికొచ్చినట్టు కించపరిచి ప్రచారం చేశారో వీళ్ళిద్దరూ ఇప్పుడు నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు, బంగారం, విరాళాలపైన విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు షణ్ముగరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ జరిగిందని అన్నారు. అలాగే పరకామణలో యథేచ్ఛగా చోరీకి పాల్పడిన సంఘటనలు సీసీ ఫుటేజీల ద్వారా కనుక్కున్నారని ఆరోపించారు. దళిత గోవిందం పేరుతో శ్రీవారి ఉత్సవమూర్తులను వజ్ర వైడూర్యాలతో ఊరేగింపుగా వెళ్లి గ్రామాల్లో దళిత గోవిందం కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘటనపై కూడా అనుమానాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వెంటనే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మీరు తింటూ ఉంటారు భోజనాలు కూడా, అన్నదాన సత్రంలో ఎలా ఉంటాయి భోజనాలు అనేది, ప్రసాదం కూడా చాలామంది సార్ ఇప్పుడు చాలా బాగుంటుంది, మేము ఇదివరకు దర్శనం చేసినప్పుడు మాకు ఏ రోజు వాసన కూడా వచ్చేది కాదు, ఈరోజు అక్కడ ఇచ్చే ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ నేను కూడా ఒక 5-6 సార్లు తిరుమల దర్శనానికి పోయినప్పుడు ప్రజలతో మాట్లాడినప్పుడు భక్తులు చెప్పిన మాటలు. కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అంశం పైన ఇంకా వేరే అనేక విషయాలు మా అధ్యక్షులు, మా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారు, అలాగే ఇంకా ఇతర నాయకులు ఉన్నారు. కాబట్టి వారు కూడా కొన్ని ప్రెస్ మీడియాతో మాట్లాడి ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఆ ధర్మానికి కట్టుబడి తమ ప్రాణాలను కూడా వదులుకుంటారే కానీ ధర్మాన్ని వదులుకోరు. అది మన హిందువుల యొక్క ప్రాముఖ్యత, ప్రతిష్ఠిత. కానీ మీరు ఒక దేవాలయాన్ని ఉండిగా మార్చుకొని, అంటే మీరు తల్లి పాలను కూడా మీరు అనర్థం చేసేటువంటి చరిత్రలకు తీసుకొచ్చినారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ కలవలేదని, కాణిపాకంలో ప్రమాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కాణిపాకం ప్రమాణానికి సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ విజయానందరెడ్డి సవాల్ విసిరారు. గురువారం చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల జరిగిన సంఘటనల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని అన్నారు. దీంతో ఇప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి కల్తీ విషయం నిగ్గు తేల్చాలని విచారణ చేపట్టిందని అన్నారు. విచారణ చేపట్టిన అనంతరం ఇందులో ఎలాంటి జంతువుల కొవ్వు వాడలేదని నిరూపణ అయినట్లు అధికారులు తేల్చినట్లు వైసీపీ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని మానుకుని హిందువుల మనోభావాలు కాపాడాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపడానికి కూడా ఆస్కారం లేకుండా, ఏం చేయాలని పాలుపోచకుండా వాళ్ళ కిందున్నటువంటి వాళ్ళ తాబేదారులైనటువంటి అందరికీ ఏదో ఒక విధంగా నిన్న కేబినెట్ మీటింగ్లో వాళ్ళు దీని మీద మనల్ని రాద్ధాంతం చేస్తున్నారు, ఏదో విధంగా మళ్ళీ దీన్ని తిప్పికొట్టండి అని ఒక సందేశం ఇస్తే, ఈనాడు చిత్తూరులో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేశారు మన కూటమి నాయకులు.
నేను వాళ్ళు ఒకటే కోరుకుంటున్నా, ఒక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేస్తే కుదరదు. ఈ రాష్ట్రంలో ఉండే ఆలయాలన్నీ శుద్ధి చేసి మెట్లెక్కి మళ్ళీ సనాతనం అని చెప్పి మీరు శుభ్రం చేస్తేనే మీరు చేసిన పాపపు కర్మ మిమ్మల్ని వదులుతుందని కూడా మీ ద్వారా వాళ్ళకు నేను తెలియజేసుకుంటున్నాను. భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలపై కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ ఆరోపణలు మానుకోవాలని జాతీయ హిందూ ధార్మిక సదస్సును నిర్వహించడం జరిగిందని శివానంద స్వామీజీ తెలిపారు. తిరుపతి విష్ణు నివాసం నుండి మహతి కళాక్షేత్రం వరకు స్వామీజీలు ర్యాలీని నిర్వహించారు. ఇటీవల కాలంలో వరుసగా శ్రీవారి క్షేత్రాన్ని అపవిత్రం చేసేలా కొద్దిమంది రాజకీయ నాయకులు వ్యవహరించడం అత్యంత బాధాకరమని మండిపడ్డారు. దుష్ప్రచారాన్ని ఆపుదాం, సనాతన ధర్మాన్ని కాపాడుదాం అంటూ నగర ప్రధాన మార్గాలలో చేతపట్టి అవగాహనను కల్పించారు. అన్య మతస్థులు ఉద్దేశపూర్వకంగానే తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, తమ క్షేత్రాన్ని హిందువులుగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. తిరుమల క్షేత్రంపై చాలామంది కుట్రలు పన్నుతూ ఉన్నారు. పవిత్రమైనటువంటి క్షేత్రంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోవాలని, ఆ యొక్క కుతంత్రాలు కుట్రలన్నీ కూడా రూపుమాపాలని సాధువులందరూ కూడా ఏకధాటిపై ముందుకు రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము, గత కొంతకాలంగా ప్రతి వివాదాన్ని కూడా తిరుమల మీద రుద్దాలని చూస్తూ ఉన్నారు. మరి ఈ రోజు కనుక మనం చూస్తే పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రం లోపల సామాన్య భక్తులకు మొట్టమొదటిసారిగా మన టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు పెద్దపీట వేసి వైకుంఠ ఏకాదశి పర్వదినాన కూడా సామాన్య భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనానికి కల్పించడం జరిగింది. సామాన్య భక్తుడు కూడా మొట్టమొదటిసారి అభిషేక దర్శనం కల్పించడం అనేది చరిత్రలోనే మొదటిసారి. ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వేళ గొప్ప కార్యక్రమాలు చూసి తట్టుకోలేక కొంతమంది కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో 3 రోజులు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలను బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. జనవరి 29 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో సీఎం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనుండగా పరిశ్రమలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1వ తేదీన గుడిపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలోని నూతన పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఇదే మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను పరిశీలించారు. శాంతిపురం మండలం తులసినాయనపల్లిలో ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ములకల చెరువు మాజీ మార్కెట్ చైర్మన్ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన నేత ఏపీఐఏసీ డైరెక్టర్ దాడి చేశారు. గురువారం మదనపల్లిలో జరిగిన ఘటనపై బాధితుడు 2 టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్దతిప్ప సముద్రం మండలం బూర్లపల్లికి చెందిన ములకల చెరువు మాజీ మార్కెట్ చైర్మన్, తంబళ్లపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గురువారం సొంత పని మీద మదనపల్లికి వచ్చాడు. స్థానిక గొల్లపల్లి రింగ్ రోడ్ సమీపంలోని ఓ హోటల్ను నిర్వహిస్తున్న జనసేన నాయకులు మైఫోర్స్, మహేష్, ఉమేష్ల హోటల్ వద్ద రోడ్డు పక్కన జనసేన నేతల కారు పక్కనే చంద్రశేఖర్ రెడ్డి తన కారు నిలిపాడు. అక్కడి లాడ్జికి వెళ్లి వచ్చేలోపే కారు చక్రాలకు లాక్ వేయడంతో బాధితుడు నిలదీశాడు. దీంతో రెచ్చిపోయిన జనసేన నేతలు గొడవ చేసి అంతటితో ఆగకుండా ఎంఎం చంద్రశేఖర్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఘటనపై స్థానిక 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. రోడ్డు మీద ఎవరైతే పెడతారు సార్, నేను పెట్టాను, నేను బాబులుగా వచ్చి ఇప్పుడు ఆడనే పెడతారు కారు, వాళ్ళు వెళ్ళిపోతారు, పని అయిపోతాడు అని చెప్పాను సార్. లేదు దానికోసం నేను తీసేది లేదు, వాడు పెడితే కారు లాక్కొట్టాను. నువ్వు ఎందుకు దిగోయా నా కారు ఎవరు వేసేదానికి, పబ్లిక్ ప్రాపర్టీలో నేను కారు పెట్టేది ఎందుకు దిగు నేను ముందర సార్. ఆ వెనక చేయి పట్టుకొని 3 సార్లు పడుతుంది. ఉమేష్ తమ్ముడు మహేష్ తమ్ముడు ఉమేష్ చెయ్యి 4 రౌండ్లు తిప్పేసి ఇంచేయాలని. ఆ తర్వాత దేంతో కొట్టాడు, రక్తకాయలు లైట్గా ఇచ్చేసాడు సార్. ఆ వరకు మా పిల్లలు వచ్చి దూరంగా ఈడ్చుకొని సార్, లేకంటే ఇంకా వాళ్ళు ఇద్దరు దౌర్జన్యం చేసి. శ్రీ వెంకటేశ్వర శ్రవణం సంస్థలో శిక్షణ పొందుతున్న చిన్నారుల పురోగతి దశలపై ఛార్టులు రూపొందించాలని టీటీడీ జేఈఓ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఏ శరత్ అధికారులను సూచించారు. శ్రవణం ప్రాంగణాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. వినికిడి లోపం గల పిల్లలు శ్రవణంలో చేరగానే వీడియో రికార్డ్ చేసి తదుపరి శిక్షణ అనంతరం వెలుపలకు వెళ్లే అంశాలను వీడియో తీసి పిల్లల సంరక్షకులకు ఇస్తే వారిలో మరింత ఆనందం కనిపిస్తుంది. 5 ఏళ్ల వయసులోపు పిల్లలకు శిక్షణలో వివిధ దశల పురోగతి కనిపించేలా శ్రవణం ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేయాలి.
తిరుమల శ్రీవారి దీవెనలతో శ్రవణం సంస్థ నడుస్తోంది. వారికి ఆధునిక పద్ధతుల ద్వారా మరింత ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచనలతో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు అని తెలిపారు. ముందుగా శ్రవణంలో పిల్లలకు శిక్షణ ఏర్పాట్లు, సదుపాయాలను జేఈఓ శరత్ పరిశీలించారు. శిక్షణలో ఉన్న పిల్లలతో ముచ్చటించారు. పిల్లలకు బోధిస్తున్న బోధనా పద్ధతులను దగ్గరుండి పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మరింత సరళమైన పద్ధతుల ద్వారా శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం పిల్లల తల్లులతో సమావేశం నిర్వహించారు. శ్రవణంలో చేరాక పిల్లల మాటల ఉచ్చారణ, మాటలను అర్థం చేసుకునే సామర్థ్యంలో పురోగతి ఉందా అని తెలుసుకున్నారు. పిల్లలకు శిక్షణ చాలా బాగుందని వారి తల్లులు సంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదులలో ఆధునిక వస్తువులు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు జేఈఓ శరత్. డే స్కాలర్ పిల్లలకు మధ్యాహ్న భోజనం సదుపాయం, శిక్షణ పూర్తి అయ్యాక ఆధునిక వినికిడి పరికరాలు అందించే అంశం, మెరుగైన బోధనాంశాలు, బోధనా పద్ధతులు, స్టేషనరీ, స్టడీ మెటీరియల్, పాఠ్యాంశాలు తదితర అంశాలపై డీఈఓ టి వెంకట సునీల్ టీటీడీ జేఈఓకు నివేదించారు. శ్రవణం ద్వారా చిన్నపిల్లలకు ఉచితంగా ఈ సదుపాయాలు కల్పిస్తున్నారు. టీటీడీ శ్రవణం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. శ్రవణంలో ఏడాది పొడవునా అడ్మిషన్లు జరుగుతుంటాయి. పిల్లలకు ఎలాంటి ఫీజులు ఉండవు. వారు ఉచితంగా ఈ శ్రవణంలో చేరొచ్చు. ఒకవేళ ప్రైవేట్ శిక్షణ సంస్థల్లో చేర్పించాలంటే వేల నుండి లక్షల్లో ఖర్చవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఉచితం. ఇక్కడ స్పీచ్ థెరపీతో పాటుగా పిల్లలకు డ్రాయింగ్, కల్చరల్ యాక్టివిటీ, ఇతర అంశాలపై శిక్షణ ఇప్పిస్తారు. ఆండాల్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించారు. తిరుపతి గోవిందరాజస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆండాల్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు ఆండాల్ అమ్మవారితో కలిసి తెప్పపై విహరించారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్కరంలో స్వామివారు 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పార్కుల్లోని ప్రహరీ గోడలు ఎక్కి ఇతరులు రోనికి రాకుండా ఫెన్సింగ్, ఇనుప కంచె ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా గురువారం ఉదయం 18వ వార్డులోని రాయల్ నగర్లోని తుడా పార్కు, ఆర్సీ రోడ్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి పరిశీలించారు. తుడా పార్కు ప్రహరీ గోడలను ఎక్కి ఇతరులు లోనికి వస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పార్కు ప్రహరీ గోడలపై ఇనుప కంచె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే ట్రాక్ కాలువ వెంబడి ఉన్న వ్యర్థాలను వెంటనే తొలగించి శుభ్రంగా ఉంచాలన్నారు. డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆర్సీ రోడ్ అండర్ బ్రిడ్జి వద్ద కుంచుకుపోయిన మ్యాన్హోల్ ఇనుప గేట్ సరిచేయాలని తెలిపారు. తెలుగంగా పైప్ లైన్ మరమ్మతులు చేసి నీటి వృధాను అరికట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కుటుంబ సమగ్ర సమాచార సర్వేని వేగవంతం చేయాలని స్వర్ణ వార్డు కార్యదర్శులను ఆదేశించారు. కమిషనర్ వెంట టుడా ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, డిఈ నరేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మాజీ కౌన్సిలర్ దంపూరి రాజలక్ష్మి కార్యదర్శులు తదితరులు ఉన్నారు. చిత్తూరు నగరంలోని దర్గా సర్కిల్, ఇరువారం రోడ్డు విస్తరణ ఆక్రమణల తొలగింపు చేపట్టారు అధికారులు. చిత్తూరు నగరంలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణలో, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి మార్గదర్శకత్వంలో నగరపాలక కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు వేగవంతం చేశారు. దర్గా సర్కిల్ నుండి ఇరువారం వరకు రోడ్డు విస్తరణలో భాగంగా గురువారం పలమనేరు రోడ్డు నందు భవన యాజమాన్యాలను ఒప్పించి వాళ్ళ యొక్క సొంత భవనాలను తొలగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర పర్యవేక్షించగా పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బంది పాల్గొన్నారు. వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది. మద్యం కేసులో సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్న చెవిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. A1గా ఉన్న రాజ్ కసిరెడ్డితో కలిసి మద్యం స్కామ్లో చెవిరెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అభియోగాలు నమోదు చేసింది. జైలులో ఉన్న చెవిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా కసిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది.
వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లిక్కర్ కేసులో జూన్ 17వ తేదీన బెంగళూరులో సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. 226 రోజుల తర్వాత ఈ కేసులో చెవిరెడ్డికి బెయిల్ దక్కింది. మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలను సిట్ అరెస్టు చేసింది. ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురి పాత్రపైన అభియోగాలు నమోదు చేసింది. ఇదే కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించింది. అయితే అరెస్టు చేసిన కొంతకాలం మినహాయింపు ఇచ్చింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇక ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న చెవిరెడ్డితో పాటుగా మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. మద్యం కేసులో చెవిరెడ్డి పాత్రపైన సిట్ అనేక అభియోగాలను నమోదు చేసింది. గతంలోనూ పలు సందర్భాల్లో చెవిరెడ్డి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటి వరకు చెవిరెడ్డికి రిలీఫ్ దక్కలేదు. విజయవాడ జైల్లో చెవిరెడ్డితో పాటుగా శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు వీరికి బెయిల్ మంజూరయ్యింది. ఇప్పటి వరకు ఈ కేసులో 9 మందికి బెయిల్ లభించింది. రాజ్ కసిరెడ్డితో సహా 4 ఇంకా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక సుప్రీం ఆదేశాల మేరకు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇప్పుడు ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా పరిణామంతో ఈ కేసులో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. 226 రోజులుగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న చెవిరెడ్డికి ఎట్టకేలకు బెయిల్ రావడంతో చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, చెవిరెడ్డి అభిమానుల్లో ఆనందం నిండుకుంది. ప్రతి మండలంలో బాణాసంచా పేల్చి చెవిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, కూటమి కుట్రలు చెరిగిపోయాయి, న్యాయం గెలిచింది అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసం ముందు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ మండిపడ్డారు. చదువుకునే ప్రతి విద్యార్థికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫుల్ మెస్ ఛార్జీలు, పాకెట్ మనీ, కాస్మెటిక్ అలవెన్సులు, ఫుల్ మెస్ ఫీజులు మొత్తాన్ని ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మీరు ఇవ్వలేకపోతే మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెట్టిస్తాను ముఖ్యమంత్రి ద్వారా. ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే ప్రతి విద్యార్థికి మేము ఓసీలకు కూడా ఇచ్చాం. వాస్తవాలు ఇవన్నీ. ప్రతి విద్యార్థికి ఫుల్ మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ అలవెన్సులు, ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్లు అన్నీ చేసి మేము విద్యార్థులందరికీ విద్యను అందిస్తామని తెలియజేస్తూ ఒక చిన్న విషయాలు చెప్పదలుచుకున్నాను. విద్యార్థులందరూ ఇంత కష్టాల్లో, కన్నీళ్లలో ఉంటే స్వల్పమైన విషయాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో, ఎమ్మెల్యే గణబాబు, అంబర్పేట శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవాళ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాము. ఒక ఏడాది కింద, మేము 2 నెలల కింద ప్రతి నెల వస్తానని చెప్పి మొక్కుకున్నాను. అయితే కొద్దిగా అన్వయ కారణం వల్ల రాలేకపోయాను. 3 నెలల తర్వాత వచ్చాను. ఈసారి నుంచి మళ్ళీ ప్రతి నెల వచ్చి దర్శనం చేసుకోవడం స్వామివారిని. ఎందుకంటే ఇలాంటి దర్శనం నాకు ఈ జన్మలో ఇన్నిసార్లు వచ్చాను, నాకు జరగలే. చాలా బాగా జరిగింది. అందరు బాగా చూసుకున్నారు. అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉండాలని కోరుకున్నాను. జై నమో వెంకటేష్. సిపాయి సుబ్రహ్మణ్యం కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా రష్ హాస్పిటల్ అధినేతగా వైద్య రంగంలో ఎంతో మంది నిరుపేదలకు సేవ చేస్తూ తనదైన శైలిలో ముందుకు కొనసాగుతున్నారని రేణిగుంట వైకాపా నేతలు కొనియాడారు. రేణిగుంట పట్టణంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీకి అభిమానులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీకి గజమాలలు వేసి సాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్య పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నగేష్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్, రఫీవుల్లా,
నల్లపాలెం శ్రీనివాసులు, గుణశేఖర్, గంగయ్య, శివారెడ్డి, శివానందం తదితరులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు తక్కువ సమయంలోనే చాలా బలంగా ఏర్పాటు చేశారు. అందరికీ మరొకసారి మన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రష్ హాస్పిటల్ అధినేత మన తిరుపతి ఎమ్మెల్సీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రేణిగుంటలో బస్టాండ్ కూడలి వద్ద భారీ ఎత్తున కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలకు వైద్యంలో అయితేనేమి, పేద ప్రజలకు వైద్యం సహాయం చేయడంలోనే తెల్ల కార్డు వాళ్ళకి రేణిగుంటలోనే నేనే ఒక 4-5 కేసులు తీసుకెళ్ళినప్పుడు ఆయన వీలైనంత సహాయం పేద ప్రజలకు చేస్తూ సిపాయి సుబ్రహ్మణ్యం గారికి సిపాయి భరోసా అనే పథకం కింద ఆయన పేద ప్రజలకు చాలా న్యాయం చేస్తున్నారు. రష్ హాస్పిటల్ అధినేత సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలను తిరుపతిలో వేడుకగా నిర్వహించారు. శాసన మండలి సభ్యులు రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజును పురస్కరించుకొని హాస్పిటల్ సమీపంలో సుమారు 500 మందికి అన్నదానాన్ని చేశారు. అంతకుముందు హాస్పిటల్ సిబ్బంది కేకులు కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తుల పాలట గొప్ప వైద్యుడిగా పేరుగాంచిన సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలను తాము నిర్వహించడం సంతోషం కలిగించిందని, రాబోయే రోజుల్లో మరెన్నో వైద్య సేవలు అందించి పుట్టినరోజు వేడుకలను ఉన్నత స్థానంలో జరుపుకోవాలని ఆకాంక్షించినట్లు వారు మీడియాకు తెలిపారు. Today on the occasion of Sir's birthday, we have been we have arranged Annadanam. So we wish that we wish a very happy birthday to Sir, and we hope that you Tirupati people from Tirupati will bless us. Thank you. రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా డాక్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏప్రిల్ 14న వచ్చే తమిళ నూతన సంవత్సరాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకునేందుకు మొదలియార్ కుటుంబ సభ్యులు ముందుకు రావాలని రామస్వామి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ ఆదిలక్ష్మి పిలుపునిచ్చారు. తిరుపతి ఎల్ఐసి మార్గంలో నూతనంగా మొదలియార్ సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. నగర పరిధిలోని మొదలియార్ కుటుంబ సభ్యులు విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యాలయం ఎటువంటి రాజకీయ పార్టీలకు ఏమాత్రం సంబంధం లేదని, కేవలం కుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మొదలియార్ కులస్తులు సంఘం సర్టిఫికేట్ల కోసం ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేకుండా ఒకే చోట అన్ని సేవలు అందించేందుకు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తామంతా ఐక్యతగా ఉండి తమ సంఘాన్ని బలోపేతం చేసి తమ సత్తాను చాటాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మొదలియార్ సంఘాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లి అవసరమైన సేవలు అందించేలా ఈ కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ఈరోజు మొదలియార్ సంఘం రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చి ఈ ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్లో మన వెంకటేష్ గారు ప్రెసిడెంట్ కింద స్టార్ట్ చేయబడినది. చాలా సంతోషము. నేను 93 నుంచి ఈ తిరుపతిలో విజయభారతి టీవీఎస్ వ్యాపారంతో స్టార్ట్ చేస్తూ ఈరోజు విజయభారతి టాటా కార్ షోరూమ్, అలాగే కొత్తగా కపిల్ తీర్థం రోడ్లో హోటల్ ఒకటి టేక్ ఓవర్ చేసుకుంటూ సొంత బిల్డింగ్లో స్టార్ట్ చేస్తున్నాము. సో నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ తిరుపతిలో మొదలియార్ సంఘంలో మెంబర్గా ఉంటూ. ఈయన వెంకటేష్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్. మొదలియార్ కుటుంబాలకు అన్నిటికీ కూడా మా వంతు సహాయ సహకారాలను అందిస్తూ వారి యొక్క అభివృద్ధికి మేము ఏమి చేయగలం వాటిని అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళి, అలాగే మా యొక్క మొదలియార్ కులము తమిళనాడులో ఓబీసీలో మొదటి వరుసలో ఉంది. ఇక్కడ బీసీ-డీగా మాత్రమే ఈ రాష్ట్రంలో పరిగణించబడుతోంది. బీసీ-బీగాను బీసీ-డీగాను ఓబీసీగా కూడా ఆ యొక్క పట్టికలో చేరడానికి మేమందరం కూడా కృషి చేసి దాన్ని సాధిస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,83,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 16,488 రూపాయలు. వెండి 1 కేజీ ధర 3,99,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 404 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో మంచు ఉప్పెన, సీసీటీవీ కెమెరాలో భయానక దృశ్యాలు. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే బ్రిడ్జి ఏకంగా 165 కిలోమీటర్లు 78,000 కోట్లతో నిర్మాణం. 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. బాబు పవన్ రాక్షసుల కంటే నీచం, వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన ధ్వజం. ఏపీ హైకోర్టులో వైకాపా నేతలకు బిగ్ రిలీఫ్, ఎట్టకేలకు చెవిరెడ్డి సహా 3 బెయిల్. డ్రామా ఆర్టిస్టుగా మారిపోయిన పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.